మార్నింగ్, ఒక హాఫ్ అన్ అవర్ పోతే గుడ్ ఆఫ్టర్నూన్ కూడా అయిపోతుంది. మనం కూడా రెడీ అయిపోయాం, పిల్లల్ని తీసుకొని వెళ్తున్నాము. కార్తీక మాసం కదా, ఇంక ఈ మంత్ అంతా కూడా పిక్నిక్స్, చాలా బిజీగా ఉంటారు అందరూ. అందుకని సార్ కదా, మా గ్యాంగ్ అంతా కూడా బ్యాక్ సైడ్ ఉన్నారు. ఒకసారి హాయ్ చెప్పండి అందరూ కూడా. హర్ష, అర్షిత్ కనిపించట్లేదు. హర్షిత్ కనిపించుకుని హాయ్ చెప్తున్నా. హర్షిత్, గీతు అయితే హాయ్ చెప్పదులండి. గీతు ప్రెసెంట్ ఇప్పుడు మూడౌట్ లో ఉంది. ప్రణీత్ బ్యాక్ సైడ్ ఉన్నాడు. ప్రణీత్ నువ్వే కనిపించలేదు. ప్రణీత్ వెయిట్ చేస్తున్నాను నీకోసం. అదిగోండి ప్రణీత్ అక్కడ ఉన్నాడు. హాయ్ చెప్పండి. సే హాయ్. హాయ్ చెప్పండి. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మీకు ఒక మంచి టెంపుల్ అయితే ఎక్స్ప్లోర్ చేయబోతున్నాను. ఆ టెంపుల్ ఎక్కడ ఉంది, ఆ టెంపుల్ యొక్క విశేషం ఏంటని తెలుసుకోవాలనుకున్నారా? ఫుల్ వీడియో చూసేయండి, మీకు అర్థమవుతుంది. అలాగే నా ఛానల్ ఎవరైనా మొదటిసారి చూస్తున్నట్లు సబ్స్క్రైబ్ చేసుకోండి. టెంపుల్ వచ్చేసి మన సింహాచల క్షేత్ర పాలకుడైన కాలభైరవ స్వామి టెంపుల్. కాలభైరవ స్వామి టెంపుల్ మనకి ఎగ్జాక్ట్ గా సింహాచలం నుంచి 4 కిలోమీటర్స్ వస్తుంది. అలాగే సొంటియామ హైవే నుంచి అయితే మనకి 8 కిలోమీటర్స్ వస్తుంది. సింహాచలం రూట్ నుంచి వచ్చేటప్పుడు మనకి ఇంటర్నేషనల్ స్కూల్ ఉంటుంది, దాని ఆపోజిట్ లోనే ఉంటుంది టెంపుల్. మా చిన్నప్పటి నుంచి చూసుకుంటే ఈ టెంపుల్ అప్పటి నుంచి ఇప్పటికి చాలా డెవలప్ అయిందనే చెప్పొచ్చు. అసలు కాలభైరవ స్వామి టెంపుల్ కి ఎవరు వెళ్ళాలి, అసలు ఎందుకు వెళ్ళాలి, ఏ టైంలో వెళ్తే మంచిది, అక్కడ చేయవలసిన పరిహారాలు ఏంటి అన్ని కూడా ఈ వీడియోలో మీతో షేర్ చేస్తాను. ఈ టెంపుల్ అంతా కూడా సింహాచలం దేవస్థానం తరపున అటవీ శాఖ ఆధ్వర్యంలో ఉంటుంది. కాలభైరవ స్వామి టెంపుల్ ఒక 2 years బ్యాక్ చూసుకుంటే మనకి ఇవే అంతా కూడా వెహికల్స్ ఎలో చేసేవాళ్ళు. ఇక్కడ పర్యావరణాన్ని దృష్టిలో పెట్టుకొని, అలాగే కొంచెం రోడ్డు కూడా బాగోదండి. మొత్తం వే అంతా కూడా మనకి రాళ్లతో మట్టి రోడ్డు ఉంటుంది. ఈ టెంపుల్ కి వెళ్ళాలనుకుంటే సింగిల్ గా వెళ్ళకూడదు, ఫ్యామిలీతోని ఫ్రెండ్స్ తోని వెళ్ళాలి. ఎందుకంటే వే అంతా కూడా ఫారెస్ట్ ఏరియా కదా. వర్షం పడేటప్పుడు కూడా వెళ్ళడానికి ట్రై చేయొద్దు, ఎందుకంటే వే బాగోదు. అలాగే అడవి కదండి, ఎటు నుంచి ఏమొస్తాయో కూడా తెలియదు. మరి డేంజర్ ఏరియా అయితే కాదు, ఎందుకంటే ఈ మధ్య కాలంలో చాలా మంది అయితే వెళ్ళడం స్టార్ట్ చేశారు. కాలభైరవ స్వామి టెంపుల్ కి 3-4 years నుంచి అయితే బాగా ఫేమస్ అయిపోయారండి, ఎందుకంటే ఎక్కడెక్కడి నుంచో వచ్చి దర్శనం చేసుకుంటున్నారు. హాయ్, భైరవ స్వామి టెంపుల్ కి నడుచుకుంటూ వెళ్తున్నాం. ఇక్కడ నుంచి 1 kilometer ఉంటుంది. ఈ 1 kilometer అయితే నడుస్తాం, ఇంకా హాఫ్ కూడా రాలేదు, అప్పుడు హావేస్ వచ్చేస్తుంది చూడండి. ఈ టెంపుల్ కి ఎప్పుడు వచ్చే వాళ్ళమే, కానీ ఈ మధ్య కొంచెం అప్పుడప్పుడు వస్తున్నాము. చాలా డేస్ తర్వాత ఈ టెంపుల్ కి వస్తున్నాము. మా గీతు అయితే కొంచెం ఆవేశపడుతూ నడుస్తుంది. మా సత్యాకి అసలు అలుపు లేకుండా నడిచేస్తుంది. మా చిన్నప్పుడు అయితే ఈ అడవిలో వీరప్పని తెలుసు కదా అందరికి, వీరప్పని తిరుగుతూ ఉండేవాడు, చాలా డేంజర్ అని చెప్పేవాళ్ళు అన్నమాట. నిజమనే అనుకునే వాళ్ళము. సింహాచలం వెళ్ళేటప్పుడల్లా కూడా ఈ ఫారెస్ట్ వైపు చూస్తూ వెళ్ళేవాళ్ళు. కాశీలో ఉన్న శివుణ్ణి కాలభైరవ స్వామి దర్శనం చేసుకుని ఎలా దర్శనం చేసుకుంటారు, ఇక్కడ మనకి ఈ భైరవ స్వామి టెంపుల్ కి వచ్చి దర్శనం చేసుకున్న తర్వాత సింహాచలంలో సింహాద్రప్పన్న స్వామి దర్శనానికి వెళ్తూ ఉంటారు. భైరవ స్వామి టెంపుల్ కి గ్రహ దోషాలు ఉన్న వాళ్ళు, అలాగే ఏవైనా ఏలనైట్స్ అని ఉన్న వాళ్ళు వచ్చి ఎక్కువగా అభిషేకం చేసుకోవడం, అలాగే బొడిద గుమ్మడికాయలు దీపం పెట్టడం చేస్తూ ఉంటారు. ఇక్కడ భైరవ స్వామి స్వయంభూగా వెలిసారనమాట. అప్పట్లో స్వామి అంతగా ఎవరికి తెలిసేది కాదు, కానీ ఇక్కడ 2-3-4 years నుంచి చాలా మంది అయితే భక్తులు వచ్చి దర్శనం చేసుకుంటున్నారు. ఈ చుట్టూ కొండల మధ్య టెంపుల్ అయితే ఉంటుంది. ఇప్పుడు ఈ మధ్య కాలంలో టెంపుల్ అయితే కట్టారండి, అంతకు ముందు టెంపుల్ ఉండేది కాదు. మా చిన్నప్పుడు ఇక్కడ స్వామి కేవలం విగ్రహ రూపంలో ఉండేవాళ్ళు తప్ప ఈ టెంపుల్ అయితే ఉండేది కాదు. ఈ మధ్య కాలంలో టెంపుల్ అయితే డెవలప్ చేయడం జరిగింది. టెంపుల్ అయితే కట్టారు కానీ పైన ఓపెన్ ఉంచారండి, ఎందుకంటే వర్షం పడినా ఎండ తగిలినా కూడా స్వామి మీద డైరెక్ట్ గా పడతాయి. క్యూ లైన్స్ అన్ని కూడా కొత్తగా పెట్టారు. అమావాస్య టైంలో ఎక్కువ మంది వచ్చి దర్శనం చేసుకుంటారని చెప్పి. చుట్టూ కొండలు ఉండడం వల్ల చాలా ప్రశాంతంగా చల్లగా ఉంటుంది ప్లేస్ అంతా కూడా. టెంపుల్ కి అయితే రీచ్ అయిపోయాము. భైరవ స్వామి టెంపుల్ అన్నమాట. ఇది మనకి చుట్టూ అడవుల మధ్య అయితే ఉంటుంది. ఈ భైరవ స్వామి ఈ 2-3 years నుంచి చాలా మంచి ఫేమస్ అయిపోయారు అనమాట. ఎక్కడెక్కడి నుంచో చాలా మంది వచ్చి దర్శనం చేసుకుంటారు. ఇది మనకి సింహాచలం దగ్గరలోనే ఉంటుంది. ఈ టెంపుల్ కి మేము ఎవ్రీ ఇయర్ వస్తూ ఉంటాము. టెంపుల్ అయితే చాలా పీస్ఫుల్ గా ఉంటుంది కొండల మధ్యలో. టెంపుల్ కి ఎప్పుడైనా రాకపోతే ఒకసారి విజిట్ చేయండి, చాలా ఫేమస్ టెంపుల్. భైరవ స్వామి ఇక్కడ స్వయంభూగా వెలిసారనమాట. సింహాచలం నుంచి మనకి టెంపుల్ 3 kilometers దూరంలో ఉంటుందన్నమాట. ఈ భైరవ స్వామికి ఎక్కువ అమావాస్య టైంలో ఎక్కువ మంది వచ్చి దర్శనం చేసుకుంటూ ఉంటారు. భైరవ స్వామి దగ్గర అనుకున్నవి ఏమైనా కూడా నెరవేరుతాయి, ఎవరికైనా దోషాలు ఏమైనా ఉంటే పోతాయని చెప్పి నమ్మకం. ఎవ్రీ అమావాస్యకి ఇక్కడికి చాలా మంది వచ్చి నువ్వుల నూనెతో అభిషేకం చేయడము, అలాగే ఇక్కడ దీపాలు పెట్టడం విశేషం అన్నమాట. ప్రతి ఒక్కరు కూడా వచ్చి దర్శనం అయితే కంపల్సరీగా చేసుకుని వెళ్తారు అమావాస్య టైంలో. ఈ మధ్య 1 year 2 years నుంచి స్వామికి అయితే చాలా మంది ఎక్కువ మంది వచ్చి దర్శనం చేసుకుంటూ వెళ్తూ ఉన్నారు. మీకు వీలైతే ఎప్పుడైనా ఒకసారి స్వామిని దర్శనం కూడా చేసుకోండి. అడ్రస్ అంతా కూడా నేను డిస్క్రిప్షన్ లో పెడతాను. థ్యాంక్ యూ.
ఈ టెంపుల్ కి ఏ రోజు వెళ్ళా కూడా ఓపెన్ లోనే ఉంటుంది. మామూలు టైంలో ఖాళీగానే ఉంటుంది. అదే అమావాస్య టైం అప్పుడు ఏదైనా అష్టమి టైం అప్పుడు కొంచెం రష్ గా ఉంటుంది. ఇక్కడ స్వామి స్వయంభూగా వెళ్ళడం వల్ల స్వామికి మనం తీసుకువెళ్ళిన పాలు తేనె అలాంటివి ఏమైనా ఉంటే స్వయంగా మనం అభిషేకం చేసుకోవచ్చు. అలాగే కాలభైరుడు అంటేనే కుక్క రూపంలో ఉంటారు కదండి, అందుకే కుక్కను మనం కాలుతో తన్నకూడదు అంటారు. ఇక్కడ చాలా మంది మొక్కుకున్న వాళ్ళు గారెలు తీసుకొచ్చి స్వామి మెడలో అయితే వేస్తారు. అలాగే భైరవ స్వామి టెంపుల్ ముందు కొన్ని టెంపుల్స్ అయితే ఉంటాయండి. స్వయంగా వెలిసిన వినాయకుని విగ్రహము, అలాగే లక్ష్మీదేవి విగ్రహం ఇవన్నీ కూడా ఉంటాయి. మనం ముందుగా వినాయకుడికి దండం పెట్టుకొని స్వామి దర్శనానికి అయితే వెళ్ళొచ్చు. అలాగే ఇంకొక విషయం చెప్పడం మర్చిపోయినా, మనం ఈ టెంపుల్ దగ్గరికి ఏం తీసుకెళ్ళినా కూడా తిరిగి తీసుకురాకూడదు అంటారండి. ఇన్ని వారాలు ఇన్ని అష్టములు చేయవలసిన వాళ్ళు ఎక్కువగా ఈ టెంపుల్ కు వస్తూ ఉంటారు. లోపల వీడియో తీయలేదు కానీ మీరు అందరూ చూస్తారని చెప్పి చిన్న వీడియో క్లిప్ తీసాను. కాలభైరవ స్వామి ఇలా ఉంటారు. భైరవ స్వామికి ఎక్కువగా విభూతితో పూజ చేస్తారండి. మేము నార్మల్ డేస్ లో వెళ్ళాం కాబట్టి కొంచెం ఖాళీగానే ఉంది. అప్పుడు 3 o'clock అవుతున్న టైము చూసారా, అలా వస్తూనే ఉన్నారు. మన వైజాగ్ లో ఉన్న వాళ్ళందరికీ భైరవ స్వామి టెంపుల్ తెలిసే ఉంటుంది. ఇంకా ఎవరైనా తెలియకపోతే ఈ వీడియో ద్వారా తెలుస్తుంది. ఇంకొక విషయం మీతో షేర్ చేస్తానండి. ఈ భైరవ స్వామి టెంపుల్ చుట్టూ కూడా పక్క పక్కన తోటలు ఉంటాయి. అలాగే పెద్ద పెద్ద చెట్లు ఉంటాయి. కార్తీక మాసంలోను అలాగే పిక్నిక్ సీజన్ లో ఎక్కువగా వచ్చి ఆ చెట్ల కింద చాలా మంది అయితే ఫ్యామిలీతో స్పెండ్ చేస్తారండి. లైక్ వన భోజనాలు ఇంకా చాలా కొంతమంది ఫ్యామిలీ మీటింగ్ గ్యాదరింగ్స్, ఫ్రెండ్స్ గ్యాదరింగ్స్ అలా పెట్టుకుంటారనమాట. చాలా ప్రశాంతంగా ఉంటాయి తోటల్లో. అలా మనం పిక్నిక్ లా అరేంజ్ చేసుకుంటే పిల్లలు ప్రశాంతంగా ఆడుకోవచ్చు. ఒక 1 hour 2 hours మాత్రం సోషల్ మీడియాకి దూరంగా ఉండొచ్చు. ఎందుకంటే అక్కడ నెట్వర్క్ కూడా అవ్వదు. మనం వెళ్ళిన ఫ్యామిలీతోను అలాగే పిల్లలతోను అందరితో కూడా మంచిగా కాసేపు స్పెండ్ చేయొచ్చండి. నువ్వు చేసిన ఐటమ్ పేరు చెప్పు, చూపించు. సాంబార్ చేసింది మా అమ్మ, నేను బంగాళదుంప ఫ్రై చేశాను, బిర్యానీ చేశాను, ఇంకా పూర్లెట్టాను అన్నీ నేను యూట్యూబ్ వీడియో తీయడానికి మాత్రం వస్తాను అంతేగాని నేను ఏమీ చెయ్యట్లేదు. కష్టం అంతా మా సత్యాదే. నువ్వక్క సాంబార్ చేశాను. నువ్వు అంతే అండి. ఈ వ్లాగ్ ఇక్కడితో ఎండ్ చేసేస్తున్నాను. ఈ టెంపుల్ వీడియో అందరికి నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మీలో ఎవరైనా నా ఛానల్ కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది, దాన్ని ట్యాప్ చేస్తే నేను ప్రతిరోజు చేసే వీడియోస్ నోటిఫికేషన్స్ మీ వరకు వస్తాయి. నా వీడియోస్ మీరు హ్యాపీగా చూడొచ్చు. అంటే మంచి ఇన్ఫర్మేషన్ తో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బై బై, టేక్ కేర్, లవ్ యూ ఆల్.